భారత్ వర్సెస్ పాకిస్తాన్ జరిగినటువంటి యుద్ధంలో మనం గెలిచామో ఓడిపోయామో అసలు ఎవరిని పై చేయి యుద్ధం ఏందన్నా? యుద్ధం కాదని చేసింది యుద్ధం అంటే పాకిస్తాన్ ప్రపంచ పటం అనేది మన దాంట్లో కలిసిపోవడం, లేకపోతే అక్కడ ప్రజలు నివసించకుండా మన ఇండియన్స్ అనే నేషనాలిటీ వాళ్ళకి రావడం, అదొక యుద్ధానికి ఒక మీనింగ్. మనం ఎంతసేపు ఉన్నా సరే స్ట్రైక్ చేసినాం, సర్జికల్ స్ట్రైక్ గతంలో ఎట్లా చేసినామో ఇది అట్లాంటి స్ట్రైక్ అంతే. అంతకుమించి యుద్ధం గెలిచామో లేదంటే గతంలో మనం చూసుకుంటే మన తాతల నాటి ముత్తాతల నాటి నుంచి ఈ యుద్ధాలు పాకిస్తాన్కి మనకి అయితేనే ఉన్నాయి. ఇప్పటికి 3-4 సార్లు యుద్ధాలు ఏంది వార్లే జరిగినాయి. ఇదంతా ఒకటి ఎపిసోడ్ లాంటివి. ఇది ఎప్పుడు ఎండు పడుతుంది అనేది మాత్రం చూడాల్సింది వస్తుంది. రేపు పొద్దునైనా మళ్ళీ ఇది సింధూర్ ఆపరేషన్, సింధూర్ స్ట్రైక్, ఇంకో స్ట్రైక్ పేరు ఇంకోటి పెడతారు. ఎంతసేపు ఉన్నా సరే మనం ఒక స్ట్రైక్ చేసినాము టెర్రర్ క్యాంపుల మీద. ఆ 9 క్యాంపులు ఏవైతే ఉన్నాయో దానిల మీద మనం చేసినాం. ఆ సీజ్ ఫైర్కి కూడా మనము సడన్గా ఒప్పుకున్నాం. అది ట్రంప్ మీడియేట్ అయిపోయి మనకి చెప్పేసి సడన్గా ఒప్పుకోవడము, మళ్ళీ అదే రోజు రాత్రి శ్రీనగర్ పైన మళ్ళీ వాళ్ళు కాల్పులు జరిపేయడము, మనము వాళ్ళు సీజ్ ఫైర్ని నాన్ వైలెంట్ చేయడము, ఇదంతా ఉంటున్నాయి. కాబట్టి ఇదైతే ఆగదన్న, ఖచ్చితంగా అయితే జరుగుతూనే ఉంటాయి. మనం చూసుకుంటే ఇంకా రేపైనా కావచ్చు, ఎల్లుండైనా కావచ్చు, లేకపోతే ఒక సంవత్సరానికైనా కావచ్చు, మన ఇండియా పాకిస్తాన్ అనేది మాత్రం అది ఆగదన్న.